నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపు, వారంలో మూడోసారి. దేశంలో ప్రశ్నార్థకంగా ఓటు హక్కు, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆందోళన. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తిరుమల దర్శనానికి కొత్త సౌకర్యం. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గురువారం ఉదయం ప్రసాద్ నగర్ లోని ఆంధ్ర స్కూల్ సహా 6 పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ హుటాహుటిని ఆయా పాఠశాలల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. ద్వారకా సెక్టార్లోని బీజీఎస్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్, మ్యాక్స్ ఫోర్ట్, ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ స్కూల్, చావ్లాలోని రావ్ మాన్ సింగ్ సీనియర్ సెకండరీ స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులు రావడం వారం రోజుల్లో ఇది మూడోసారి. బుధవారం 50కి పైగా స్కూళ్లకు దుండగులు మెయిల్ బెదిరింపు చేశారు. టెర్రరైజర్ 111 అనే గ్రూప్ వివిధ స్కూళ్లకు మెయిల్స్ చేసినట్లు తెలుస్తోంది. డిఏవి పబ్లిక్ స్కూల్, ఫెయిత్ అకాడమీ, డూన్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయాలతో పాటు ఇతర స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. $25,000 ఇవ్వాలంటూ ఆ బెదిరింపు మెయిల్లో పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ రూపంలో $5,000 ఇవ్వాలంటూ అదే గ్రూప్ ఆగస్టు 18వ తారీఖున బాంబు బెదిరింపులకు పాల్పడింది. ప్రిన్సిపల్స్, అడ్మినిస్ట్రేటర్స్ కు బెదిరింపు గ్యాంగ్ బల్క్ మెయిల్ పంపింది. ఐటీ సిస్టమ్స్ ను ఉల్లంఘించినట్లు తెలిపారు. స్కూల్ ఆవరణల్లో 48 గంటల్లోగా బాంబులు పేల్చుతామని మెయిల్లో పేర్కొన్నారు. మేం టెర్రరైజర్స్ 111 గ్రూపుకు చెందిన వాళ్ళమని, మీ బిల్డింగ్ లో పేలుడు పదార్థాలు అమర్చామని, క్లాస్ రూమ్లు, ఆడిటోరియంలు, స్టాఫ్ రూమ్లు, స్కూల్ బస్సులను శక్తివంతమైన C4 బాంబులతో పేల్చిస్తామని బెదిరింపు మెయిల్స్ లో పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారిందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఎన్నికల సంఘం తటస్థంగా పనిచేయడం లేదని, కాబట్టే ఓటు హక్కు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షించబడాలంటే బీజేపీ ప్రధాని మోదీని అధికారం నుంచి దించేయాలని అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలోని మహారాజా గార్డెన్స్ లో 3 రోజుల పాటు జరిగే సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలను బుధవారం డి రాజా ప్రారంభించారు. జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె నారాయణ, సయ్యద్ అజీజ్ అతిథులుగా పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సౌహార్ద సందేశాలు ఇచ్చారు. దేశం ప్రస్తుతం అత్యంత సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని, ప్రాథమిక హక్కులు పౌరుల హక్కుగా ఉన్న ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారిందని రాజా ఆవేదన వ్యక్తపరిచారు. ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అపూర్వ స్పందనను రాబడుతుంది. ఈ పథకం మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించి వారి ప్రయాణ అవసరాలను సులభతరం చేస్తుంది. రోజుకు సగటున 18 లక్షల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 26 లక్షలకు చేరవచ్చని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు రోజుకు 6.30 కోట్ల లబ్ధి చేకూరుతుందని ఆర్టీసీ చైర్మన్ కోనకల్ల నారాయణరావు తెలిపారు. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే మహిళా భక్తులు కూడా ఈ ఉచిత బస్సు పథకాన్ని విస్తరించినట్లు ఆర్టీసీ ప్రకటించింది. అయితే ఘాట్ రోడ్డు స్వభావం కారణంగా సీటింగ్ సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంటుందని, స్టాండింగ్ ప్రయాణానికి అనుమతి లేదని కొనగల్ల నారాయణరావు స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో ఈ ఉచిత సౌకర్యం వర్తించదని, భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. మహిళల కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సౌకర్యాన్ని తిరుమల వరకు విస్తరించారని ఆయన పేర్కొన్నారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళల సౌలభ్యం కోసం ఆర్టీసీ మరిన్ని చర్యలు చేపడుతోంది. త్వరలోనే మహిళలకు QR కోడ్ తో కూడిన స్మార్ట్ కార్డులను అందిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ కార్డులు ప్రయాణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తాయని ఆయన తెలిపారు. హాస్పిటల్స్, పుణ్యక్షేత్రాలు, చిరు వ్యాపారుల కోసం ప్రయాణించే మహిళలు ఈ పథకాన్ని విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారని, ఆధార్ కార్డు ఆధారంగా ఉచిత టికెట్లు జారీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు.
అధికారం ఉన్నా లేకున్నా 24 గంటల ప్రజల మధ్య ఉంటూ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ నేనున్నానని భరోసా కల్పించే ఒకే ఒక్క నాయకుడు దశరథ్ నాయక్ అంటూ నినాదాలతో అభిమానులు కార్యకర్తలు తమ అభిమాన నాయకుడు జరుపుల దశరథ్ నాయక్ జన్మదిన వేడుకలను ఓ పండుగలాగా ఘనంగా నిర్వహించుకున్నారు. తమ నాయకుడిని భుజాలపై ఎత్తుకుని ఆటపాటలతో టపాసులు పేలుస్తూ మండల కేంద్రంలో వందలాది మంది అభిమానుల మధ్య ఊరేగింపుగా వెళ్లి మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం తన నివాసంలో కేక్ కటింగ్ చేశారు. అభిమానులు తన పట్ల చూపిస్తున్న అభిమానాన్ని చూసి దశరథ్ నాయక్ మాట్లాడుతూ ఉదయమే హైదరాబాద్ వెళ్లి మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిసి ఆశీర్వాదం తీసుకొని మీకోసం కడతాలు రావడం జరిగిందని, నా పట్ల చూపిస్తున్న అభిమానం మాటల్లో చెప్పలేనని, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవే లక్ష్యంగా 24 గంటలు మీకోసం సిద్ధంగా ఉంటానని అభిమానులకు తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు జైపాల్ యాదవ్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంపాల్ నాయక్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం, మాజీ వైస్ ఎంపీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, నాయకులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపూర్ సర్కిల్లో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎందుకంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విగ్రహాన్ని ధ్వంసం చేస్తే అది గొడవలకు దారితీసే అవకాశం ఉందని అన్నారు. అలాగే రాత్రి వేళల్లో విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో తప్పనిసరిగా ఒకరు కాపలాగా పడుకోవాలన్నారు. ఏ గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేస్తున్నారో అదే గ్రామానికి చెందిన పోలీసుకు పూర్తి సమాచారం అందించాలన్నారు. వినాయకుడి విగ్రహం నిమజ్జనం ఎటువంటి డీజే సౌండ్స్ అనుమతి లేదన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో మత సామరస్యాలకి తావు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. దీనిలో ముఖ్యంగా ఈ మండపాలు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ ఆర్గనైజర్స్ అందరూ కూడా ముందుగా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా కన్సల్ట్లో పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని ఎక్కడైతే ఐడిల్ పెట్టుతున్నారు ఆ ప్రదేశం యొక్క అక్కడ ఎన్ఓసి ఆ ఇంటిలో పెడితే వాళ్ళ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అదేవిధంగా ప్రభుత్వ ప్రదేశాల్లో పెడితే లేదా విలేజ్ గ్రామాలను పెడితే అక్కడ విలేజ్ యొక్క సెక్రటరీ యొక్క పర్మిషన్ కూడా తీసుకుని దానికి జత చేసి తీసుకురావాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాలి. అదేవిధంగా లోకల్గా ఉన్న ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకుని జత చేసి తీసుకొస్తే పర్మిషను ఆన్లైన్లోనే మీరు మీ సేవలో కూడా ఈ యొక్క పర్మిషన్ లెటర్ తీసుకుని సబ్మిట్ చేస్తే మేము ఇక్కడి నుంచి ఫార్వర్డ్ చేసి డిఎస్పీ గారు మనకి పర్మిషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా ఇవన్నీ ముఖ్య ఉద్దేశం ఈ వినాయక చవితి రోజు మనకి 27వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడైతే ఉన్నాయంటే 3వ తేదీన 5వ రోజున 7వ రోజున 9వ రోజున 11వ రోజున ఈ ఊరేగింపు సమయంలో వాటినంటే పెట్టడానికి ఈ పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఊరేగింపు చేసేటప్పుడు అదేవిధంగా బొమ్మ యొక్క ఇన్స్టాలేషన్ చిరంజీవి సేవా కార్యక్రమాలు కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిదాయకరమని జనసేన నేత గురాణ అయ్యన్నలు తెలిపారు. విజయనగరం జిల్లా చిరంజీవి యూత అధ్యక్షులు అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవా సంఘం బ్లడ్ డోనర్స్ క్లబ్ మరియు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలలో భాగంగా 6వ రోజు మెగా అభిమానులు చిరు సత్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గురాణ అయ్యన్నలు మాట్లాడుతూ చిరంజీవి ఒక మహానటుడిగా మాత్రమే కాకుండా తన సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి గొప్ప సేవలు అందించారని పేర్కొన్నారు. సేవా రంగంలో మెగాస్టార్ చిరంజీవి ఎవరెస్ట్ శిఖరమన్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ సెంటర్స్ తో ఎందరో పేద ప్రజలకు మేలు చేస్తున్న చిరంజీవి నిజమైన సేవా గుణంతో ముందుకు సాగుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవి నటుడుగానే కాకుండా మానవతావాదిగా కూడా ఎంతో మంది హృదయాల్లో స్థానం సంపాదించారన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యూత ప్రతినిధులు, జనసేన యువ నాయకులు పిడుగు సతీష్, రవితేజ, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వినోదమే కాదు, ఆ రంగం ద్వారా ఎంతో మందికి సహాయం చేయొచ్చు, మేలు చేయొచ్చు అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక మహా ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన యొక్క 70వ పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా ఈరోజు
ఇక్కడ స్థానిక విజయనగరం స్థానిక కృష్ణా థియేటర్లో మరి సీనియర్లు అయినటువంటి మెగా అభిమానులందరికీ కూడా చిరు సత్కారం చేయడం జరిగింది. అయితే ఇది ఒకటే కాదు, ఈ వారోత్సవాల్లోని ఎన్నో సేవా కార్యక్రమాలు పైన నిర్దేశించిన ప్రకారం చేస్తూ వస్తున్నారు. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సేవా కార్యక్రమాల్లో అందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్న ప్రతి ఒక్క మెగా అభిమానికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే శక్తిని మాకు ఆ దేవుడు ప్రసాదించాలని, ఆయన తీసిన బాటలోని మేము ఇంకా ప్రయాణించడానికి మాకు ఇంకా శక్తినివ్వాలని చెప్పి మేము ఆ భగవంతుని కోరుకుంటూ ఆయనకి నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని. కడప జిల్లా ప్రొద్దుటూరులో దివ్యాంగులను టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా పెన్షన్ తీసుకున్న వారిని కూడా పెన్షన్ తొలగించిన ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆవేశం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడమే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారులు, ఉద్యోగుల, నిరుద్యోగులకు, రైతులకు కూడా చేసిందేమీ లేదన్నారు. 98లో మరి ఇన్ని సంవత్సరాలుగా తీసుకుంటూ ఉండే వాళ్ళను ఈరోజు నీకు అర్హత లేదు కాబట్టి తీసేస్తామని చెప్పి ఏ గమ్మును తొలగించినామంటే ఏ బాయిలో పడాలా వీళ్ళు? ఏ బాయిలో పడాలా? 2014-19 నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చినావు వీళ్ళలో చాలా మందికి. నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళకి అర్హత ఉందని భావించి నువ్వు పెన్షన్ ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత నీ ప్రభుత్వంలోనే మళ్ళా వీళ్ళకి అర్హత లేదు కాబట్టి నేను తొలగిస్తానా అని చెప్తే దీంట్లో దోషి ఎవరు? నేరం ఎవరిది? నేరం నీది. శిక్ష ఎవరికి? వీరికి. వీరు వేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చి నీవు నీ కొడుకు కులుకుతూ పట్టెడు మెతుకులు తినడానికి వచ్చి ఆ డబ్బులను కూడా వీళ్ళకి రాకుండా వీళ్ళ నోటికాడికి వచ్చి ఆ గంజిని కూడా తీసేసే దుర్మార్గులు మీరు. కొంచెం అంటే కొంచెం కూడా మీలో జాలి కానీ, కరుణ కానీ, దయ కానీ, మానవత్వం కానీ లేదు ఈ ప్రభుత్వానికి. ఉంటే ఇంతటి ఘాతుకానికి మీరు పాల్పడతారా? ఈరోజు మీరు పెట్టే కారణం ఏంది? నోటీసులు ఇచ్చి తొలగించేదానికి 40% అంగవైకల్యం ఉంటే అర్హత అని గతంలో ప్రభుత్వాలు చెబితే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్తోందంటే మీకు 40% లేదు, 40% లేదు, తక్కువ అంగవైకల్యం ఉంది కాబట్టి మీకు వికలాంగుల పెన్షన్ తొలగించినాము, రేపు సెప్టెంబర్ 1వ తారీఖున ఇవ్వము. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మండల ఆఫీసులో కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ అప్పీల్ చేసుకోవాలంట, ఛాలెంజ్ చేయాలంట. 2024 ఎన్నికల కంటే ముందు 2024 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 66,39,000 మందికి ఇచ్చినారు పెన్షన్. 66,39,000 మందికి ఇచ్చినారు పెన్షన్. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చినారు? 2025 ఆగస్టు 1వ తారీఖున ఎంతమందికి ఇచ్చినారని చెప్పి ఒకసారి మున్సిపల్ కమిషనర్ని అడిగితే మా నియోజకవర్గానికి కానీ రాష్ట్రంగా అంతా చూస్తే 62,19,000 మందికి ఇచ్చినారు. అంటే 4,19,000 మందిని తొలగించినారు. ప్రజా సంక్షేమం చేయలే, ప్రజా అభివృద్ధి చేయలే, నిరుపేదలను మీరు పట్టించుకోలే, వారి ఆకలి గురించి మీరు ఆలోచించలే. అందుకే మీరు ఒక్క క్షణం కూడా గద్దె మీద కూర్చునేదానికి చంద్రబాబు నాయుడు గారికి అర్హత లేదు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హతను ఆయన పూర్తిగా పోగొట్టుకున్నారు. చివరిగా చెప్తా ఉన్నాం, ఈ 30 తారీఖు లోపల మళ్లీ ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ దివ్యాంగులకు ఎవరికైతే తొలగించినావో నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకొని గతంలో పెన్షన్ తీసుకుంటా ఉండే ప్రతి ఒక్కరికి యథావిధిగా నువ్వు పెన్షన్ మళ్ళా వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, దివ్యాంగులకు కానీ యథావిధిగా నువ్వు పెన్షన్ ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే మాత్రం రేపు సెప్టెంబర్ 1వ తారీఖున పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓ వెంకట్రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల జరిగే వినాయక చవితి పండుగ పురస్కరించుకుని
మండపం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి డీజే అనుమతి లేకుండా శబ్ద కాలుష్యాన్ని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీఐ వెంకట్రావు, అదేవిధంగా నిమజ్జనం సమయంలో పార్టీలకు అతీతంగా ఊరేగింపులు జరుపుకోవాలని, అలా కాకుండా పార్టీ జెండాలు ఊపుకుంటూ ఒకరినొకరు రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తే ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేదే లేదన్నారు. దయచేసి ఎటువంటి పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేయకుండా ఉంటే మంచిది. తర్వాత మళ్ళీ ఆ ఫ్లెక్సీలను మళ్ళీ చించారని చెప్పి మళ్ళీ వచ్చి కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వెళ్ళే మార్గంలో వేరే పార్టీ వ్యక్తులు ఉన్నప్పుడు ఆ పార్టీ వ్యక్తుల దగ్గర పోయి మీ పార్టీ పాటలు పెట్టడం, వాళ్ళు రెచ్చగొట్టే విధంగా చేయటం, లేదంటే మా మార్గంలోకి రావద్దు, మా వీధిలోకి రావద్దు అని చెప్పి అవతల వాళ్ళని అడ్డగించడం, ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్వాసితులకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పట్టాల పంపిణీ చేశారు. కాశీబుగ్గ రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ నకు శంకుస్థాపన జరిగి సుమారు 8 ఏళ్లు పూర్తయిన నేటికి ఓవర్ బ్రిడ్జ్ పూర్తి కాక వాహనదారులు నిత్యం నరకం చూస్తున్న వేళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెరువుతో కేంద్ర రైల్వే నిధుల నుంచి 43.65 కోట్ల రూపాయలు మంజూరు కావడంతో 85 మందికి గాను నిర్వాసితులకు చెక్కుల రూపంలో 4.20 కోట్ల రూపాయలను అందజేయడంతో పాటు ఒక్కొక్క కుటుంబానికి సెంటున్నర భూమిని నేడు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అందజేశారు. స్థానిక ఆర్టీఓ తహసీల్దార్ల సమక్షంలో నిర్వాసితులకు లాటరీ విధానంలో సెంటున్నర భూమిని 85 మందికి కేటాయించారు. వీరికి త్వరలో పట్టాలు అందజేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఓవర్ బ్రిడ్జ్ లేక ఎన్నో ఏళ్లుగా నిత్యం నరకం అనుభవిస్తున్న ఈ ప్రాంతవాసులకు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం అవుతూ ఉండటంతో పలాస ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సొంత అన్నదమ్ములకు కూడా ఒక సెంట్ ఎక్స్ట్రా ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది ఈ రోజుల్లో. పాంపలు చేస్తే ఇచ్చినా సరే ముందుకు రాము అని ఎన్నో అభివృద్ధి పనులకి ఎంతో మంది ఈ రోజు అడ్డం పడుతున్న ఈ రోజుల్లో పలాస కాశీబుగ్గకి రేపు చాలా కాఫీ కష్టాలు తీర్చుకున్న ఈ ఆరోగ్యకి కారణమైన మీ అందరికీ మాత్రం నిజంగా మీ అందరం రుణపడి ఉన్నాం. నాన్నగారి కాలంలో మొదలైనది ఆ రోజు కాంపన్సేషన్ తో పాటు ఇల్లు పోతే ఎవరికైనా స్థలమే ఉండాలని ఒక కోరిక ఉంటుంది. అందులో ఏ మాత్రం తప్పలేదు. మీరు ఎంత కోల్పోయారో తెలియదు కానీ మినిమం గా మీకు స్థలాలు కూడా ఇస్తామన్న నాన్నగారి మాటని ఈరోజు మళ్ళీ వికారాబాద్ జిల్లా పరిగిలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అందరూ కార్యాలయంలో అందుబాటులో ఉండి కార్యాలయానికి వచ్చే ప్రజలకు సానుకూలతతో ఉన్నత సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. పరిగి పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన బిల్డింగ్ ను పరిగి తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసి నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి తహసీల్దార్ వెంకటేశ్వరరావుని కుర్చీలో కూర్చోబెట్టి పూలమాలలు, బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. 27 కోట్ల రూపాయల బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యే వరకు 3 అంతస్తుల బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఆపరేషన్ థియేటర్స్, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా దాంట్లో ఫిట్ అయ్యి డాక్టర్స్ బృందం వచ్చే వరకు ఎప్పటికప్పుడు హాస్పిటల్ కమిటీ చైర్మన్గా నేనే ఉన్నా ఎమ్మెల్యేగా. కాబట్టి ఆ యొక్క పనులు కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీకు తెలుసు విద్య, ఉపాధి, విద్య ద్వారానే ఉపాధి వస్తుంది. కానీ ఉపాధి రావాలంటే విద్య చదవాలంటే ఆరోగ్యం బాగుండాలి. విద్య, ఉపాధి, వైద్యం అనేది నేను రాజకీయాలకు రాకముందు నుంచి కూడా టీఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు నా ఇంటి దగ్గర కూడా ప్రతి బుధవారం క్యాంప్ పెట్టాను. పరిగిలో ఒక 10 సంవత్సరాలు నా ఇంటి దగ్గర బుధవారం క్యాంప్ ఉంటుండే. కొన్ని వందలు, ఒక 700 క్యాంపులు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,19,58,204 రూపాయలు ఆదాయంగా లభించింది. అన్నప్రసాదన హుండీల నుంచి 22,58,603 ఆదాయం లభించింది. మొత్తం 28 రోజులకు గాను 1,42,16,807 రూపాయలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. నగదుతో పాటు 23 గ్రాముల బంగారం, 670 గ్రాముల వెండి కానుకలు లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 10 దేశాలకు చెందిన 46 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపునకు పర్యవేక్ష అధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీదారుగా
టీవీఎస్ఆర్ ప్రసాద్, డి సతీష్ కుమార్, గోపాలపురం గ్రూప్ 3 దేవాలయాల అధికారులు తదితరులు వ్యవహరించారు. 2 రోజులుగా ఉండీలు తెరవగా మెయిన్ ఉండీలు విశ్వస్తం ఆలయంలో కలిపి 1,19,58,204 రూపాయలు మరియు అన్నప్రసాదం నుండి 22,58,603 రూపాయలు వెరసి మొత్తం 1,42,16,807 రూపాయలు రావడం జరిగింది. అలాగే 23 గ్రాముల బంగారం, 670 గ్రాముల వెండి రావడం జరిగింది. అలాగే 10 దేశాల నుండి 46 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఇందులో మరి వి సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి, డి సతీష్ కుమార్ పర్యవేక్షకులు కోనసీమ జిల్లా, బి కిరణ్ కుమార్ థర్డ్ గ్రేడ్ కూడా పాల్గొన్నారు. వీరు కాకుండా గ్రామస్తులు, పెద్దలు, అలాగే పోలీసులు, పత్రికా విలేకరులు మరి అందరూ కూడా పాల్గొన్నారు. కెనరా బ్యాంక్ వారికి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపు, వారంలో 3వసారి. దేశంలో ప్రశ్నార్థకంగా ఓటు హక్కు, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆందోళన. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తిరుమల దర్శనానికి కొత్త సౌకర్యం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.